హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే ఎగ్ కర్రీ. సూపర్గా ఉంటుంది ఎగ్ కర్రీ అనేది. ఈ ఎగ్ కర్రీ అనేది చపాతీ, పుల్కా, రైస్, పరోటాకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ. ఇప్పుడు ప్రాసెస్ చూడండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 10 వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 ఇంచు అల్లం తీసుకోవాలి. ఇందులోకి 2 టీ స్పూన్ల పుదీనా తీసేసుకోవాలి. పుదీనాతో టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులోకి పిడికెడు కొత్తిమీర తీసుకోవాలి. కాడలతో సహా తీసుకోవాలి, ఓన్లీ ఆకులే కాకుండా. తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి 3 పెద్ద మిర్చిని తీసుకుంటున్నాను. మీకు కొంచెం చిన్నగా ఉంటే 4 నుండి 5 అన్న తీసుకోవచ్చు. ఒకవేళ పెద్దవి తీసుకుంటే ఇలా విజ్జి తీసుకోవాలి. వీటిని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను 5 ఎగ్స్ తీసుకుంటున్నాను ఉడకబెట్టినవి. ఇప్పుడు నేను థ్రెడ్తో కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేయడం వల్ల సమానంగా వస్తుంది. చాకుతో అయితే అంత సమానంగా రాదు. ఇలా అయితే చాలా సింపుల్గా అయిపోతుంది థ్రెడ్తో కట్ చేసుకోవడం వల్ల. ఈ విధంగా ఎగ్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని ప్యాన్ పెట్టేసుకొని ఒక 2.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. 1 టీ స్పూన్ అయినా పర్లేదు. జీలకర్ర అనేది వేగిపోయాక ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. మామూలుగానే ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్లో సిమ్లోనే పెట్టేసుకోవాలి. ఆనియన్ అనేది వేగాక ఇందులోనే 3 టమాటోలు కట్ చేసుకోవాలి. ఒక 2 పెద్ద టమాటాలు అయితే 2 కట్ చేసుకొని ఈ విధంగా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. టమాటా కూడా సాఫ్ట్గా ఉడికాక ఒక 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఈ విధంగా సన్నగా కట్ చేసినవి. ఈ పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి ఆయిల్లో. ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు తీసుకోవాలి. ఇందులోకి కరివేపాకు తీసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సిమ్లోనే పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఆనియన్, మిర్చి, టమాటో, కరివేపాకు ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా. ఆయిల్ కూడా పైకి వస్తుంది కదా. ఇదే టైంలో ప్యూరీ చేసుకున్న వాటిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా కలిపేసుకోవాలి. సిమ్లోనే పెట్టేసుకోవాలి. కర్రీ అంతా వేగిపోయి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి రాగానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వీటిని యాడ్ చేసేసుకొని అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్లోగా బాగా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అల్లం వెల్లుల్లిని ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రై అయ్యాక ఇందులోకి నేను ఇక్కడ 3 టీ స్పూన్ల కారం తీసుకుంటున్నాను. మీరు మీ రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోకి మరింత టేస్ట్ కోసం మసాలాలు తీసుకుంటున్నాను. అన్ని మసాలాలు కలిపింది ఒక 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాను. మీరు మసాలాలు కొంచెం పెంచుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవడం మంచిది. మరీ అంత మసాలా ఎక్కువ తినడం కూడా మంచిది కాదు కదా. వీటన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపేసుకోవాలి.
5 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో మధ్యలో కలుపుతూ తర్వాత నేను ఒక 300 ml వరకు వాటర్ తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే కొంచెం పెంచుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించుకోవచ్చు. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వారు కొంచెం ఎక్కువ పెంచుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇదే టైంలో ఒకసారి టేస్ట్ చేసుకోండి, ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి. ఒకవేళ సరిపోలేదనుకోండి, ఇదే టైంలో కొంచెం సాల్ట్ అండ్ కారం యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకుంటే సరిపోతుంది, అంతే. ఉడుకుతున్నప్పుడే మధ్యలో మధ్యలో ఈ విధంగా కలిపేస్తూ ఉండాలి. ఇలా అయితే ముద్దలు కట్టకుండా ఉంటుంది. బాగా మరిగిపోయింది కదా, ఇదే టైంలో ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. కట్ చేసిన ఎగ్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఎగ్స్ పైన ఈ విధంగా గ్రేవీ వేసేయాలి. సిమ్లోనే పెట్టాలి, ఎక్కువ కలపకూడదు, ఎగ్స్ అనేది విరిగిపోతుంది. ఇవి వేసేసుకొని ఒక 10 minutes లో ఫ్లేమ్లోనే హ్యాండిల్ పట్టుకొని మధ్యలో వైపులో ఉప్పు సరిపోతుంది. ఈ విధంగా 10 minutes తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది పేరుకుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసేసి యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ అనేది పైకి రావాలి. టేస్టీ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీ ఎగ్, ఈ కర్రీ అనేది చపాతీ, రైస్, ఇంకా పరోటా, బిర్యానీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. రోటీ దేంట్లోకైనా అదిరిపోతుంది. ఇంకా పరోటా అండ్ చపాతీ, బిర్యానీలోకి అయితే ఇక చెప్పనవసరం లేదు, సూపర్గా ఉంటుంది ఈ గ్రేవీ కర్రీ అనేది, ఈ ఎగ్ కర్రీ అనేది. ఇప్పుడు గ్రేవీ పెట్టుకున్నాక ఒక్కొక్క ఎగ్ని స్లోగా ఇలా పెట్టేసుకో, ఈ విధంగా. ఇలా కొంచెం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.